కుప్పానికి సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నియోజకాభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు సీఎం వైఎస్ జగన్. తాను ఇచ్చిన మాట ప్రకారం కుప్పానికి కృష్ణా జలాలను తీసుకొచ్చానన్నారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు చేయలేని పనిని కేవలం 58 నెలల్లో తాను కుప్పానికి కృష్ణా జలాలను తీసుకొచ్చానన్నారు సీఎం వైఎస్ జగన్. కుప్పంకు కృష్ణా జలాలు చేరాయి. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారు సీఎం వైఎస్ జగన్. కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తరలించి మాట నిలబెట్టుకున్నారు వైఎస్ జగన్. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా 14 ఏళ్లు సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు కనీసం కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి నీళ్లివ్వలేదంటే సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు వైఎస్ జగన్. 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకుని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రినివా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్. 2022 సెప్టెంబర్ 23న కుప్పం నియోజకవర్గ ప్రజలకిచ్చిన మాట ప్రకారం కృష్ణా జలాలను కుప్పానికి తరలించామని గుర్తు చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం ప్రారంభ దశలో చంద్రబాబు తన మనుషులకు కాంట్రాక్టులు కట్టబెట్టి అంచనాలు పెంచి డబ్బులు ఖర్చు పెట్టే పనులు మాత్రమే చేశారని విమర్శించారు వైఎస్ జగన్. కుప్పానికి నీళ్లివ్వడాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకున్న చంద్రబాబును ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ, పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ, ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి, వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. హంద్రినివా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ను తమ ప్రభుత్వ హయాంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామన్నారు సీఎం వైఎస్ జగన్. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం, పలంనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటూనే మరింత నీటి స్టోరేజ్ కోసం కుప్పంలో సాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టేలా 535 కోట్ల ఖర్చుతో మరో 5,000 ఎకరాలకు సాగునీరు అందించే 2 కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే, కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు, ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మీ జగన్. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్ కుప్పానికి కృష్ణా జలాలు తరలించారు. చంద్రబాబు పాలనను చూశారు. 57 నెలల కాలంలో మీ బిడ్డ వైఎస్ జగన్ పాలనను చూశారు. మీరే ఏ పాలన బాగుందో ఆలోచించుకోవాలన్నారు సీఎం వైఎస్ జగన్.